ఇక విట్ల గారు మూసీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం అండి. వీళ్ళేమో మేము వద్దంటారు, వాళ్ళేమో కావాలంటుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వమో మూసీ నదిని ఒక ప్యూర్ గా చేసేస్తాం అంటున్నారు. ఏం చేద్దాం ఉంటారు అంటే బీఆర్ఎస్ వాళ్ళేమో అది మూసీ ఏం చేయడానికి వీళ్ళని వీళ్ళు అంటున్నారు. మీరు అంటే తెలంగాణ ఉద్యమకారులుగా మనం ప్రజెంట్ మూసీ నది గురించి డిస్కస్ చేసే ముందు అసలు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మూసీ నది అనేది తెలంగాణలోనే పుట్టి తెలంగాణలోనే ఎండ్ అయ్యే నది. ఇది జీవనది కాదు. ఓకే. మన అనంతగిరి కొండల్లో రామలింగేశ్వర స్వామి దగ్గర ఉన్న టెంపుల్లో ఉన్న నీటి కొలంలో ఊటలోంచి వచ్చి చిన్న పాయలాగా వచ్చి నదిలాగా వస్తుంది. మూసీ నదికి ఎందుకు ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు, ఎందుకు సుందరీకరణ చేయాలనుకుంటున్నారు, ఎందుకు పునరుజ్జీవనం చేయాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సుందరీకరణ అంటే ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఓకే. సుందరీకరణ అంటే ఏంటి? మనం ఇప్పుడు సపోజ్ ఇంట్లో తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, మంచి ప్రమాణం ఉన్నప్పుడు అప్పుడు మేకప్ వేసుకుంటాం. ముందు అంటే అన్ని కంఫర్ట్ బేసిక్ నెసెసిటీస్ అన్ని అయిపోయినాక సుందరీకరణ బ్యూటిఫికేషన్ అంటే లగ్జరీ కోసం. లండన్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు టూరిజం అట్రాక్ట్ చేయడం కోసమో, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినాయి, ఆర్థిక స్థితి ఉంది కాబట్టి బ్యూటిఫికేషన్ కార్యక్రమంకి వెళ్తారు. ఫస్ట్ మూసీ నది సుందరీకరణ నుండి చెప్తూ కొట్టాలి. సుందరీకరణ అనే ఫిలాసఫీ మనకు సెట్ కాదు. అది వాళ్ళ అవగాహన లోపము, వాళ్ళ పిచ్చి తుగ్గులకు. సెకండ్, ప్రక్షాళన అంటే ఏంది? బాగు చేసుకోవడం. అది అత్యంత అవసరం. నది పాడైపోయింది, బాగు చేసుకోవడం అత్యంత అవసరం. నదిని పునరుజ్జీవం చేయడం. పునరుజ్జీవనం అంటే ఏమిటి? తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడం. ఈ ప్రపంచంలో ఏది నది నదినా ఒక 400 ఏళ్ళలో 4000 సంవత్సరాల క్రితమో ఉన్న నదిని మళ్ళీ తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుందా? అంటే ప్రక్షాళన కింద లెక్క అవుతుంది. ఇప్పుడు మూసీ నది చేయాల్సింది ఏంటంటే, వీళ్ళు పేర్లు మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు. మీరు సుందరీకరణ చేస్తామంటే మీ అవగాహన లోపము, మన ఆర్థిక పరిస్థితికి సెట్ కాదు. పునరుజ్జీవం అనేది ప్రకృతిని తిరిగి పునరుజ్జీవనం చేయడం ఎవరి వల్ల కాదు, సృష్టించిన దేవుడు వల్ల తప్ప. ప్రక్షాళన ఓకే, ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? మూసీ నదిలో ఎందుకు మూసీ నది మూసీ నదిని అసలు ఎందుకు ప్రక్షాళన చేయాలి? మూసీ నది పుట్టినప్పుడు ఇంత లేదు కదా. ఓ 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం మూసీ నది నీళ్ళు తాగిరు కదా. మూసీ నది ప్రత్యేకత ఏంటంటే, మూసీ నది పుట్టిన జన్మస్థానం ఏదైతుందో అక్కడ అనంతగిరి కొండల్లో దామగుండం అడవుల్లో 3000 రకాల హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక బయోడైవర్సిటీ సెంటర్ అది. హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ మూసీ నది వర్షం నీళ్లు పడ్డప్పుడు ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇంకి ఆ చెట్ల వేర్లు, ఈ హెర్బల్ ప్లాంట్స్ వేర్లకి తగిలి ఆ చెట్ల ఆకులు నదిలో పడవడం వల్ల ఆ నీళ్ళల్లో ఒక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. అందుకనే అనంతగిరి కా హవా 1 लाख का दवा, అనంతగిరి కా హవా 1 लाख का दवा అనేటోళ్ళు నిజాం కాలంలోనే. ఏదైనా జబ్బు చేస్తే అనంతగిరి కొండల్లో గాలి పీలిస్తే 1 లక్ష రూపాయల మెడిసిన్ తీసుకున్నంత వాల్యూ అనేటోళ్ళు. ఇప్పుడు కాదు, అప్పట్లోనే. అలాంటి ప్రకృతి ప్రసాదించిన మూసీ నదిని మనము నాగరికత పేరుతో, అభివృద్ధి పేరుతో విధ్వంసం చేసినాం. మనందరం బాధ్యులమే. ఫస్ట్ మూసీ నదిని కలుషితం చేసింది ప్రభుత్వాలు, గత 70 సంవత్సరాల ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కూడా. సెకండ్ వచ్చేసి ఈ ఫార్మా కంపెనీలు, ఈ కెమికల్ కంపెనీలు, ఈ ఇండస్ట్రీస్ వాళ్ళు కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకోకుండా అర్ధరాత్రి పూట దొంగతనంగా వచ్చేసి నదిలో కలపడము, ఆ పక్కన ఉన్న చెరువులు, కుంటలు, వాగుల్లో కలిపిన నీళ్ళంతా మన నదిలోకి వచ్చింది. మెయిన్ మూసీ నదిని పాడు చేసింది జిహెచ్ఎంసీ. ఇవాళ 1 కోటి మంది జనాభా ఉన్నారు కదా హైదరాబాద్ లో. 1 కోటి మంది జనాభా అంటే 25 లక్షల ఇల్లు ఉండాలి కదా. ఇంటికి 4 వేసుకున్నా కూడా యావరేజ్ 1 కోటి మంది కన్నా ఎక్కువనే ఉన్నారు. బయట నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు, వచ్చిపోయేటోళ్ళు చూస్తే. ఈ 1.5 మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి కావాల్సిన మురుగునీటి వ్యవస్థ ఉందా? ఇలా కేవలం జిహెచ్ఎంసీ లెక్కల ప్రకారం 7,90,000 ఇంటికి మాత్రమే మురుగునీటి వ్యవస్థ ఉంది. అంటే దాదాపు ఒక 18 లక్షల ఇళ్లకి మురుగునీటి వ్యవస్థ, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఆ పక్కన ఉన్న చెరువులోకో, కుంటలోకో, వాగులోకో వదలడం వల్ల అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? మూసీ నదిలోకి వస్తుంది. మూసీ నదిని కలుషితం చేసింది మూసీ నది ఒడ్డున్న పేద ప్రజలు కాదు, ఈ ప్రభుత్వాలు, ఈ జిహెచ్ఎంసీ, ఈ ఫార్మా కంపెనీలు, ఈ కెమికల్ కంపెనీలు, ఈ ఇండస్ట్రీస్, ఈ మున్సిపల్ అధికారుల చేతకానితనం. ఫస్ట్ వీళ్ళందరినీ ఇలా హైదరాబాద్ లో మూసీ నదిని బాగు చేయడం అంటే, హైదరాబాద్ లో పడ్డ వాన నీళ్లు, రెయిన్ వాటర్ అండ్ డ్రైనేజ్ వాటర్, మూసీ నదిలో సపరేట్ పైప్ లైన్ వేసి డ్రైన్ వాటర్ సపరేట్ చేసి ఎక్కడికక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి విష రసాయనాలని క్లీన్ చేసుకొని ఆ నీళ్ళని సముద్రంలో కలపాలి, ఈ నదులలో కూడా కాదు. లేదంటే మొత్తం క్లీన్ చేసిన వాటర్ కూడా అంటే ఎంత క్లీన్ చేసినా ఒక 10% 5% ఇబ్బంది ఉంటది. ఆ నీళ్ళు అయితే తాగలేంగా మనం.
ఇప్పుడు 1,50,000 కోట్లతో మూసీ నదిని ప్రక్షాళన చేసినా ఆ నీళ్లు తాగడానికి తాగాం కదా, మళ్ళా గోదావరి నీళ్ళు కృష్ణా నీళ్ళు తెచ్చిపోయాల్సిందే కదా. మూసీ నదిలో మురుగును తొలగించాలని 3 పద్ధతులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వైడ్ అర్బన్ ఫ్లడ్స్ ని నివారించడానికి ఫస్ట్ రిహాబిలిటేషన్ చేయడం, రెగ్యులరైజ్ చేయడం, రిమూవ్ చేయడం. ఫస్ట్ మీరు మూసీ నది పరివాహక ప్రాంతంలో మీరు ఏదైతే చేయబోతున్నారో దానివల్ల ఏ ప్రజలైతే నష్టపోతున్నారో వాళ్ళని ఫస్ట్ కన్విన్స్ చేయాలి. వాళ్ళతో కన్ఫ్రంటేషన్ చేయొద్దు, వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి. ఇది భూసేకరణ చట్టం ద్వారా. ఇప్పుడు ఏ దిక్కులేని గుడిసె వేసుకున్నోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే వెళ్తాడు. 200 గజాల్లోనూ 300 గజాల్లోనూ 3 ఫ్లోర్ల బిల్డింగ్ వేసుకొని 4 కుటుంబాలు ఉన్నోడు వాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే వాడిది అక్కడ గజాలు ₹1,00,000 ఉంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఎట్లా వెళ్తాడు? వాడికి సరైన నష్టపరిహారం ఇవ్వాలి. ఇంకోటి ఇక్కడ నుంచి తీసుకుపోయి వాడిని ఎక్కడ పెడతా అంటున్నావు? జవహర్ నగర్ 76 దగ్గర పెడతా అంటున్నావు. ఇక్కడ ఓన్లీ మురికి కంపే వస్తుంది. జవహర్ నగర్ లో హైదరాబాద్ నగరంలో ఉన్న చెత్త అంతా సంవత్సరాల తరబడి వేయడం వల్ల అక్కడ ఈథేన్ మీథేన్ లాంటి విషవాయువులు వస్తున్నాయి. అక్కడ ఇంకా డేంజర్ ఉంది. మీరు డంప్ యార్డ్ చేసినాక కొన్ని సంవత్సరాల పాటు చెత్త అంతా ఆడ భూగర్భం లేచినాక గ్యాసెస్ అయితే వస్తాయి కదా. ఇక్కడ వచ్చేది మురికి నీళ్ళే, అక్కడ వచ్చేది గ్యాస్లు వచ్చి చచ్చిపోతారు. అంటే మీరు ఏమంటున్నాం అంటే ఫస్ట్ రిహాబిలిటేషన్ చేయండి, కంపెన్సేషన్ ఇవ్వాలి, పునరావాసం ఇవ్వాలి, వాళ్ళకి మెరుగైన జీవితం ఇవ్వాలి. వాళ్ళకి అంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తా అంటే ఎవరైనా వెళ్తారు కదా సార్, హ్యాపీ కదా. ఇప్పుడు అంతకన్నా వరస్ట్ ప్లేస్ కి వెళ్ళరు, కానీ ప్రజలకి మనకన్నా ఎక్కువ కామన్ సెన్స్ ఉంటది, వాళ్ళకి బుద్ధి చూపు ఉంటది. ఏ దిక్కు లేక అక్కడ ఉన్న వాళ్ళకి అంతకన్నా బెటర్ ఎక్కడో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు అక్కర్లే. మూసీ నది ఒడ్డున కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో 50 ఎకరాలు 100 ఎకరాలు గవర్నమెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు బాంబే వీళ్ళు కొరియా పోతున్నారు, లేకపోతే చైనా పోతున్నారు, లేకపోతే లండన్ పోతున్నారు. వీళ్ళు పోవాల్సింది అది కాదు, బాంబే నగరానికి పోండి. బాంబేలో అంబానీ ఇల్లు ఉంటది, అంబానీ ఇంటి పక్కనే మధ్య తరగతి వాడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు. నగరం అంటే అన్ని రకాల ప్రజలు ఉండాలి. ఇప్పుడు పెద్ద పెద్ద ఆకాశ అరణ్యాలు కడతాం, 100 అంతస్తుల బిల్డింగ్లు. ఆ 100 అంతస్తుల బిల్డింగ్ లో పనిచేసే లిఫ్ట్ బాయ్ గానీ వాచ్మ్యాన్ గానీ ఐళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఆ దగ్గరలో ఉంటేనే కదా వాడు రావాల్సింది. మూసీ నది ప్రక్షాళన పేరుతో నువ్వు పెద్ద పెద్ద అంతస్తులు కడతా అని వాళ్ళందరినీ తీసుకెళ్లి 50 కిలోమీటర్ల దూరంలో పెడితే నగరం అంటే అన్ని రకాల ప్రజలు ఉండాలి. వీళ్ళకి అసలు అర్బన్ ప్లానింగ్ మీద లేదు. బాంబే సిటీలో 10 రూపాయల వడాపావు తిని బతికేటోడు బతుకుతాడు, 100 రూపాయల బతుకుతాడు, 1000 రూపాయల బతుకుతాడు. అన్ని రకాల ప్రజలు ఉంటారు, మురికి వాడలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేసిరంటే ఈ బాంబే నగరంలో మూతపడ్డ టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి కదా, ఆ టెక్స్టైల్ మిల్స్ ని మూతపడ్డాక పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కొనుక్కొని వాటిని ప్లాట్లుగా చేసుకుంటే ఆ టెక్స్టైల్ మిల్స్ లో పనిచేసిన కార్మికుల కోసం గవర్నమెంట్ ప్రైవేట్ కలిసి 20 అంతస్తులు 30 అంతస్తుల బిల్డింగ్లు కట్టించింది. అక్కడ ఉన్న కార్మికులు కూడా అక్కడే ఉంటారు నగరంలోనే. అప్పుడే ఆ ఎకో సిస్టమ్ ఉంటది, నగరం అందరికీ ఉంటది. నగరం అంటే పేదోళ్ళు ఉండొద్దు, మధ్యతరగతి ప్రజలు ఉండొద్దు, ఓన్లీ ధనికులే ఉండాలంటే అది నగరం కాదు. వీళ్ళ పర్స్పెక్టివ్ మారాలి, వీళ్ళ ఫిలాసఫీ మారాలి. అందుకనే ఫస్ట్ చెత్తను తీసేయాలంటే 1000 కోట్లు అవసరం అవుతాయి. దానిలో ఫ్రెష్ వాటర్ గోదావరి వాటర్ గానీ కృష్ణా వాటర్ గానీ పోయాలంటే ఇంకో 1000 కోట్లు అవసరం అవుతాయి. ఆ నదిలో ఉన్న విష రసాయనాలను గానీ వాటర్ ని ట్రీట్మెంట్ చేయాలంటే ఒక 5,000 కోట్లు అవసరం అవుతాయి. తిప్పి కొడితే ఒక 10,000 కోట్లతోటి నదిలో ఫ్రెష్ వాటర్ వస్తుంది, నదిలో ఉన్న మురికి పోతుంది, నదిలో ఉన్న వాటర్ ని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాట్లు పెంచవచ్చు. ఇది ఒక 10,000 కోట్లతో అయిపోయినాక సమస్య అంతా కూడా బ్రిడ్జిలు కట్టాలి. ఎక్కడికక్కడ బ్రిడ్జిలు కట్టి చెక్ డ్యాములు కట్టుకోవచ్చు. చెక్ డ్యామ్స్ ఇప్పుడు మనకి గోదావరి నీళ్లు సపోజ్ కొండపోచమ్మ సాగర్ ఉంది, కొండపోచమ్మ సాగర్ 650 ఫీట్ల హైట్ లో ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఎక్కడ పోయాలి? మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, అవి 7 TMCలు, అవి 550 ఫీట్ లో ఉంటాయి. అంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేస్తాయి, దానికి ఏం లిఫ్ట్ ఇరిగేషన్ అక్కర్లే, నేచురల్ గా వచ్చేస్తాయి తక్కువ ఖర్చుతోటి. ఆ 7 TMCలు నిండినాక కూడా ఈ మూసీ నది మీద ఒక 20 చోట్ల చెక్ డ్యామ్లు కట్టుకుంటే ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఒక చెక్ డ్యామ్ నిండాక ఇంకో చెక్ డ్యామ్ పైన బ్రిడ్జిలు కడతాం, కింద చెక్ డ్యామ్ లో ఫ్రెష్ వాటర్ ఉంటది. అంతకన్నా అద్భుతమైన సుందరీకరణ ఏముంటది? చాలా బాగుంది, మీరు చెప్పిన ఐడియా బాగుంది. ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఫస్ట్ నదిలో పూడిక తీసివేయడము, నదిలో ఉన్న కాలుష్యాన్ని తొలగించడము, నదిలోకి కొత్తగా కెమికల్స్ రాకుండా చూసుకోవడము, నదిలో సిటీలో నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తాన్ని సపరేట్ పైప్ లైన్స్ పెట్టి వేరే దగ్గర తీసుకుపోవడం నదిలో కలపకుండా. దీనికేమి 1,50,000 కోట్లు అవసరం లే, లక్షల కోట్లు అవసరం లే. ప్లస్ ఈ సుందరీకరణ ఏదైతే అంటున్నారో నది గర్భం ఒక 100 మీటర్ల 300 మీటర్ల తీసుకొని అటు ఒక 50 మీటర్లు ఇటు ఒక 50 మీటర్లు రోడ్ వేసుకొని గ్రీనరీ పెంచుకోవచ్చు. దానికి ఇన్ని లక్షల కోట్లు అవసరమని ఎవరు చెప్పారు? ఫస్ట్ అసలు ఈ మూసీ నదికి ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏంటి? ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఉండాలి కదా, సాధ్యాసాధ్యాలు.
మనం ఇంత ఖర్చు పెడుతున్నాం, ఎంతవరకు సాధ్యమవుతుంది, ప్లస్ తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి కదా. మీకు ఫీజిబిలిటీ రిపోర్ట్ లేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. ఒక రోజు ఏమో 50,000 కోట్లు అంటారు, అంటే ఒక రోజు ఏమో 1,00,000 కోట్లు చెప్పినట్టు చాలా తక్కువ అయిపోతుంది. మరి ఇలాంటి సలహాదారులు వేసుకుంటే నన్ను పక్కకు పెట్టండి సార్. ప్రభుత్వానికి అలా ఇంత మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వానికి ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఎవరు? మూసీ నదికి 1,50,000 కోట్లు పెడతా అంటున్నారు కదా, హైడ్రా అని ఇంత చేస్తున్నారు కదా. మీ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఎవరు? ఎకాలజీ అడ్వైజర్ ఎవరు? ఈ వాటర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఎవరు? ఈ అర్బన్ ఫ్లడ్స్ నగరాల్లో వరదలు రాకుండా నివారించడానికి ఉన్న ఎక్స్పర్ట్ అడ్వైజర్ ఎవరు? ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ లో మొత్తం ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్ కంపెనీలు అందరూ, ఇంజనీర్లు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు చూపించారు. ఇక్కడ మనకి ఈ మూసీ నది ప్రాజెక్టు కి ఇలా ఉండాల్సింది ఎవరంటే ఆ కమిటీలో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ ఎక్స్పర్ట్స్, బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్, వాటర్ ఎక్స్పర్ట్స్, లేక్స్ ఎక్స్పర్ట్స్, ఈ నదులలో పూడికలు తీసిన పనిచేసిన సాంకేతిక నిపుణులు, వీళ్ళు ఎవరు కనపడట్లే. ఎవడో ల్యాప్టాప్ పట్టుకొని వచ్చేసి 4 ఆర్కిటెక్ట్ గ్రాఫిక్లు పెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా డబ్బులు ఇస్తే ఏముంది సార్, ఇంజనీరింగ్ నైపుణ్యంతో డబ్బులు ఇస్తే ఎలాంటి ప్లేస్ లో అయినా ఎలాంటి బిల్డింగ్ అయినా కట్టొచ్చు. ఇలా ఎడారిలో బిల్డింగ్లు కట్టట్లేదా? దుబాయ్ లో సముద్రాల్లో బిల్డింగ్లు కట్టట్లేదా? బిల్డింగ్లు కట్టేటోళ్ళని సివిల్ ఇంజనీర్లను తీసుకొచ్చి నదిని ప్రక్షాళన చేయాలనుకున్నప్పుడు అసలు ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మీ అవగాహనలో లోపం ఉంది, మీ ఫిలాసఫీలో లోపం ఉంది. మీరు ఇంకోసారి సుందరీకరణ అంటే ప్రజలు చెప్తూ కొడతారు. కడుపులో క్యాన్సర్ పెట్టుకొని ముఖానికి మేకప్ వేసుకుంటావారా అలాగా? ఇప్పుడు ఇంట్లో అన్నం లేదురా ఆయన అంటే మేకప్ వేసుకుంటా ముఖానికి అందరూ తంటారా? అదే విధంగా నదిని పునరుజ్జీవం చేయాలంటే ఓ 400 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న నదిని మన ఆధునిక నాగరికత పేరుతో విధ్వంసం చేసి ప్రక్షాళన చేయొచ్చు, తక్కువ స్థితికి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ తీసుకురాలేదు. నది అంటే ఒక నీళ్లే కాదు, దాని చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, దానిలో ఉన్న ఆక్వాకల్చర్, దానికి ఉన్న హెర్బల్ వాల్యూస్ తీసుకురాగలుగుతాం. నది పుట్టిన ప్రదేశంలోనే నువ్వు ప్రాజెక్టులు తీసుకొచ్చి కూర్చుకుపోయావు. ఈ నదిని కాపాడింది పేద ప్రజలే. ఈ మూసీ నది పక్కన ఒడ్డునున్నోళ్ళు నదిని మింగలే. నదిని మింగింది పెద్ద పెద్ద ఫార్మా కంపెనీ వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు. ఆ నదిలో పడే చెత్తను ఏరుకొని, ఆ ప్లాస్టిక్ ని ఏరుకొని వాళ్ళు ఇంకా కొంచెం ప్లాస్టిక్ ని తగ్గించారు. ఆ నదిలో పట్టుకొచ్చే వాటిని, నదిలో పడ్డ సామాన్లని, ఇనుప ముక్కల్ని, చెత్తను ఏరుకొని చెత్త రాకుండా చూసిరు వాళ్ళు. మాట్లాడితే పోలీసులను తీసుకుపోయి మూసీ నది వాళ్ళతో ఆక్రమణదారుల. ఇలా మూసీ నది ఒక 300 మీటర్లు అనుకోండి, నది కార్తీయ మంచిదే కానీ ఒక పద్ధతిలో చేయమంటున్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే ఖచ్చితంగా, సరైన పద్ధతిలో. మూసీ నది పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేయకండి. అది మీకు మూసీ నది బఫర్, ఇప్పుడు నదికి FTL ఉండదు. వీళ్ళకి ఏందో FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువుకు ఉంటది. నదికి రివర్ బెడ్ ఉంటది. నది గర్భం తర్వాత బఫర్ జోన్ 30 మీటర్లో 50 మీటర్లో. ఇప్పుడు గత 100 సంవత్సరాల క్రితం ఒకసారి వరదలు వచ్చినాయి. వరదలు ఎప్పుడు వచ్చినాయి? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లేనప్పుడు మొత్తం వరద అంతా డైరెక్ట్ నగరంలోకి వచ్చింది. ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇచ్చిన ప్లాన్ తోటి 2 రిజర్వాయర్లు వచ్చింది, 7 TMC నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. సెకండ్, ఒక ఫిరంగి నాలా అనేది నగరంలోకి వరద రాకుండా డైరెక్ట్ ఇబ్రాహీంపట్నంలోకి వెళ్ళేటట్టు కెనాల్, అదే నాలాల సిస్టమ్ ఉంది. ఇంకా 99.99% ఎప్పటికీ కూడా మూసీ నది వల్ల హైదరాబాద్ ప్రమాదం లేదు. ప్రమాదం వల్ల ఈ అభివృద్ధి పేరుతో మూసీ నదిని మింగడమే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అవగాహన లేకుండా ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ మూసీ కాలువ అని చెప్పి ఆయన ఏం చేసి నందనవనం ప్రాజెక్టుతో చాలా మందికి తెలియదు. నేను అప్పుడే జర్నలిజంలో ఎంటర్ అయినా. మూసీ నదిని ఇంకా మట్టి పెట్టి పూడ్ చేసి అక్కడ చెట్లు ఇట్లా పార్కుల్లాగా చేస్తే ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కొన్ని నెలలకే వరద వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. అది నదా, జీవనదా, అది కాలువ తెలుసుకోకుండా. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ ఉంది, మంచి మంచి పురాతన సాలార్జంగ్ మ్యూజియం ఉంది. ఈ సిటీ నది ఒడ్డున మంచి ప్లేస్ ఆక్రమిస్తే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే అభివృద్ధి అనుకుంటున్నారు. అది మన దేశానికి, మన తెలంగాణకి సూటబుల్ అయ్యే అభివృద్ధి చేసుకోవాలి. ఎవరైనా కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ల్యాండ్ ఇంకా చాలా ఉంది, అక్కడ మాత్రమే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని లేదు. మీరు ప్రజలని భాగస్వామ్యులు చేయండి, ప్రజల్ని లబ్ధిదారులుగా మార్చండి, గ్రామ సభలు పెట్టండి, అక్కడికి పోయి బస్తీలలో మాట్లాడండి. పోలీసులను తీసుకుపోయి RBX అని మీ ఇల్లుంది, మీరు మూసీ నదికి ఎక్కడో 1/2 కిలోమీటర్ దూరంలో, కిలోమీటర్ దూరంలో ఉంటారు, అక్కడ ఎక్కడ వాసన రాదు, మీరు హ్యాపీగా ఉన్నారు. రాత్రిపూట పోలీసులు వచ్చేసి మీ ఇంటికి RBX అని రాసేసి రేపు పొద్దున కూలగొడతాం ఖాళీ చేయాలంటే మీ పరిస్థితి ఏంది? చాలా ఇబ్బందిగా పడుతుంది. కరెక్ట్ కాదు కదా అది. మీరు నిజంగా అక్కడ ఇబ్బంది ఉంటే, మాకు ఈ మూసీ నది మురికంపు భరించలేకపోతున్నాం, మా పిల్లలకి రోగాలు వస్తున్నాయి, దోమలు, ఇవి ఉండలేము నాయనా, మాకు మెరుగైన జీవితం ఏమని అడుగుతారు కదా, ప్రజలే అడుగుతారు కదా. అక్కడ 900 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి.
మూసీ నది బెడ్ లో. ఇవాళ మరి అట్లా అంటే ఆసియాలోనే పెద్ద బస్ స్టాండ్ అయినా ఇమ్లీ బస్ స్టాండ్, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ మూసీ నది పక్కనే ఉంది. అది కట్టింది ఎవరు? అది కట్టింది ఎవరు సార్? ప్రభుత్వమే కదా. మూసీ నదికి ఇంత జరుగుతుందని తెలిసినా కూడా మూసీ నది గర్భాన్ని గ్యాంగ్ రేప్ చేసి పిల్లర్లు వేసి మెట్రో స్టేషన్ కట్టింది ఎవడు? ప్రభుత్వమే కదా. ఇలా మూసీ నది ఒడ్డున ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి అంటే ప్రభుత్వాలకేమో రూల్స్ ఏమి ఉండవు. ఆ పేదోడు పాపం 100 గజాల్లోనో 150 గజాల్లోనో 1950 నుంచి ఉంటున్నారండి. వాళ్ళు పాపము కష్టపడి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది నువ్వే, రిజిస్ట్రేషన్ చేసింది నువ్వే, మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసింది నువ్వే, నల్లా కనెక్షన్ ఇచ్చింది నువ్వే, కమ్యూనిటీ హాల్ పెట్టింది నువ్వే, ఓట్ల కోసం పోయింది మీరే. మరి ఇవన్నీ రెగ్యులరైజ్ చేసినాక వాళ్ళు ఆక్రమణదారులు ఎట్లయితారు? అంటే ఈ ప్రక్షాళన ప్రొసీడ్ అవ్వచ్చు కానీ ఇమీడియట్ గా చేయాలి. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు కూడా చేశారు. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చింది కాదు. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ డ్రామా నడుస్తూనే ఉంటాయి. కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడతారు, తర్వాత ఏమీ ఉండదు. మూసీ నదిలో 1% మురికి కూడా పోలేదు, వాసన కూడా పోలేదు. వీళ్ళందరికీ న్యాయం చేస్తూ దాని ప్రక్షాళన ఎలా చేద్దా ఉంటారు? సింపుల్ సార్, కామన్ సెన్స్. ఇప్పుడు మన ఇంటి ముందు కాలువ ఉంటే కాలువలో మనం మట్టి తీసుకోమా? మట్టి తీసుకుంటాం. మనం అంత పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే కదా, కాలువలో మట్టి తీసుకుంటాం కదా. మూసీ నదిలో 60 సంవత్సరాల నుంచి పూడుకున్న సిల్ట్, సాఫ్ట్ సిల్ట్ ఉంది. అది తీసేయాలి ఫస్ట్. తీసేసి దాన్ని ఎక్కడో ఊరికి దూరంగానో ఎక్కడో దాన్ని చాలా జాగ్రత్తగా, దానిలో విష రసాయనాలు ఉన్నాయి, 49 రకాల విష రసాయనాలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా చేయడం ఒకటి. సెకండ్, దాన్ని తవ్వాలి, పూడిక తీయాలి కదా, ఇంకొద్ది లోతుగా చేయాలి, డెప్త్ ఎక్కువ చేసుకోవాలి. చేసుకున్నాక రిటైనింగ్ వాల్స్ పెట్టుకోవాలి. ఓకే, బేసిక్ కామన్ సెన్స్. మన రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. దీనికి 150,000 కోట్లు అవసరం అయితే చేసుకున్నాక, ఇది జీవనది కాదు కాబట్టి గోదావరికి ఫ్రెష్ వాటర్ రావాలి కాబట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి మనం గ్రావిటీ ద్వారా వాటర్ తెచ్చుకుంటే 1000 కోట్లతో ఫ్రెష్ వాటర్ వచ్చేస్తాయి. ఫ్రెష్ వాటర్ పోతున్నప్పుడు కిందున్న నల్గొండ రైతులకు కూడా ఫ్రెష్ వాటర్ వచ్చేస్తే వాళ్ళకేం ప్రాబ్లం? అలా కావాల్సింది అక్కడ ఫ్లోరైడ్, భూగర్భంలో ఫ్లోరైడ్ ఉంది. మూసీ నది వల్ల మాకు ఇంకా కలుషితం అవుతుంది, మాకు పంటలు పండే పంటల్లో విషతులు, ఫ్రెష్ వాటర్ ఇచ్చేయాలి, పూడిక తీసేయాలి, కొత్తగా కెమికల్ ప్లాంట్స్ పెట్టకుండా చూసుకోవాలి, డ్రైనేజ్ రాకుండా చూసుకోవాలి. దాని పైప్ ఇప్పుడు డ్రైనేజ్ సపరేట్ పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసేసి వాటిని ఎక్కడో తీసుకెళ్లి చేయొచ్చు. ఎక్కువ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి, పొల్యూటెడ్ అయిన వాటర్ ని చేసుకోవాలి. దీనికి రియల్ ఎస్టేట్ తో ఏం సంబంధం? కిలోమీటర్ వరకు అవసరమా? ఇప్పుడు మూసీ నది ఏమన్నా మొత్తం పొంగిపోయి మొత్తం అంటే మీకు దురుద్దేశాలు ఉన్నాయి. మూసీ నది ఒడ్డునున్న విలువైన స్థలాలని కబ్జా చేసి వాటిని ప్రైవేట్ కంపెనీలకు అంటగట్టి కోట్ల రూపాయలు సంపాదించడానికి దందా ఉందనేది అర్థమవుతుంది. అది వాళ్ళకి తెలియక కాదు. ప్రజలు ఏముంది, ఏదో ఒక అభివృద్ధి పేరుతో కొత్త కథ చెప్పి ఒక్కొక్క ఆయన వస్తాడు ఒక్కొక్క కథ చెప్తాడు. ఒక ఆయన కాళేశ్వరం కథ చెప్పిండు, గత ముందు ఆయన నందనంద కథ చెప్పిండు. మీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు, ప్రజలని గొర్రెలు అనుకుంటున్నారు. ప్రజలు తెలియగలరు, కామన్ సెన్స్ ఉంది. మనకన్నా ఎల్లయ్యకి మల్లయ్యకి ఉండే కామన్ సెన్స్ ఉంటే చాలు. దీనికి ఏ పెద్ద అద్భుతమైన శాస్త్రం అక్కర్లే. ఇంకోటి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 5 కన్సల్టెన్సీలు వచ్చి ఇక్కడ మూసీ నదిలో పూడిక తీయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు అద్భుతమైన ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు. మనం ఎంతసేపు విదేశాలకు పోవడం, దాన్ని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. మీరు ఫస్ట్ బాంబే పోండి, బాంబే మురికి వాడలను ఎట్లా క్లీన్ చేసుకున్నారు, బాంబేలో ఎట్లాంటి ప్రాజెక్టులను ఎట్లా చేసుకున్నారు, బాంబే నగరంలో పేదవాళ్ళు ధనికులు మురికి వాడల్లో ఉండే వాళ్ళు అందరు కలిసి స్టడీ చేసి పేద ప్రజలని తరలించడం కోసం కాదు, మీరు లాస్ట్ కు చేయండి. తప్పనిసరి పరిస్థితి అయితే ఇక ఆ బిల్డింగ్ కొడితే తప్ప మనం మూసీ నదిని కాపాడలేము అనుకున్నప్పుడు లాస్ట్ లో చేయాలి రిమూవల్ అనేది. మీరు ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ చేయాల్సిన పని ఫస్ట్ చేస్తున్నారు. రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్, రెగ్యులరైజేషన్ అండ్ రిమూవల్, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. దాని ప్రకారం చేయాలని కోరుతున్నా. కానీ ప్రజల్ని భయభ్రాంతులు చెక్కకండి. బుల్డోజర్ అడ్డం వస్తే చంపేస్తా, తొక్కుతా, పండబెడతా అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన భాష కాదు. దయచేసి రేవంత్ అన్న, ఇంకా నీకు 4 సంవత్సరాల సమయం ఉంది, మీరు మంచిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.